తిరుపతి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంగా ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం శిల్పారామం నందు రోడ్డు భద్రతా బస్సు యాత్రపై జిల్లా ఎస్పీ ఆర్&బి రవాణా శాఖ, నేషనల్ హైవే సంబంధిత అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ముందున్నాయని చెప్పారు. తిరుపతి జిల్లాలో సగటున ప్రతి సంవత్సరం 550 నుంచి 560 మంది వరకు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ, తిరుమల దర్శనానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రాక, లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు, ఓవర్ స్పీడింగ్, విశ్రాంతి లేకుండా డ్రైవింగ్, హెల్మెట్ వినియోగ లోపం, సిగ్నల్ జంపింగ్, లేన్ క్రాసింగ్ వంటి కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. గత సంవత్సరంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రాణాంతక లేదా తీవ్ర ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 బ్లాక్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాలను పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్&బి, పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి 2 బస్సుల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి బ్లాక్ స్పాట్ వద్ద ప్రమాదాలకు దారితీసే స్ట్రక్చరల్ లోపాలు, రహదారి సమస్యలు, స్థానిక పరిస్థితులు విశ్లేషించి స్థానిక ప్రజలు, వ్యాపారులు, నివాసితుల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక మరియు శాశ్వత చర్యలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జీరో డెత్ పాలసీ లక్ష్యంగా వచ్చే 2 నుంచి 3 నెలల్లో అన్ని బ్లాక్ స్పాట్లను 100% సరిదిద్దే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా బ్లింకర్స్, రంపుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణికుల కోసం జాతీయ రహదారుల వెంట తగిన రెస్ట్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడింగ్ నియంత్రణకు ఆల్కహాల్ మీటర్లు, స్పీడ్ గన్స్ వినియోగాన్ని పెంచుతున్నామని చెప్పారు. రాత్రి వేళల్లో అనధికారిక ప్రదేశాల్లో భారీ వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ట్రక్కులను నిర్దేశిత ట్రక్ బే లైన్లలో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ బస్సు యాత్ర అనంతరం 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేసి ప్రమాదాలను గణనీయంగా తగ్గించే దిశగా జిల్లా యంత్రాంగం, ఎస్పీ మరియు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో రహదారి భద్రతను బలోపేతం చేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఒకవైపు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్రలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పాల్గొంటూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రతి ప్రాంతంలో తక్షణం తీసుకోవాల్సిన తాత్కాలిక చర్యలు, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన శాశ్వత పరిష్కారాలను గుర్తిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సూచించిన 50 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తాత్కాలిక పరిష్కారాలను వెంటనే అమలు చేసి శాశ్వత పరిష్కారాల కోసం జాతీయ రహదారి సంస్థలతో చర్చలు జరిపి అండర్ పాసులు, బ్లింకర్లు వంటి అవసరమైన మౌలిక వస్తువులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో కేవలం పోలీస్ శాఖ చట్ట అమలు మాత్రమే సరిపోదని, ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. వాహనదారులు స్వయంగా క్రమశిక్షణతో ఉండి ఓవర్ స్పీడ్ చేయకుండా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా రహదారి ఇంజనీరింగ్ పరంగా సరైన సూచికలు, వేగ నియంత్రణ పరికరాలు, దిశానిర్దేశక బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. తిరుపతి జిల్లాకు వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు అందరూ రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండి అనవసర ప్రాణ నష్టాలను నివారించేందుకు అధికారులు, మీడియా, ప్రజలు కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, పోలీస్ శాఖ, రవాణా శాఖ, పంచాయతీరాజ్, ఆర్&బి, నేషనల్ హైవే వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎందుకు అవుతున్న ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకొని మా అనాలిసిస్ కూడా చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ మెజర్స్ గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా మెజర్స్ అన్నీ కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ బ్లాక్ స్పాట్స్ అన్నిటినీ కూడా గుర్తించి పబ్లిష్ చేసి ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా వాహనదారులకి, వీళ్ళందరికీ కూడా షేర్ చేసి ఒక అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా వాళ్ళు చేపట్టవలసినటువంటి సేఫ్టీ మెజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం కోసం ఈరోజు ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది.
మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు తరచూ చెప్తా ఉన్నారు, గడిచిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు, ఆల్ బ్లాక్ స్పాట్స్ని 2-3 నెలల పరిధిలో 100% వీటిని రెక్టిఫై చేసి వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గించే విధంగా చూడమన్నారు. 0 డెత్ పాలసీ అనేది ఒకటి మెయింటైన్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాంట్లో భాగంగానే ఈ బస్సు యాత్రలో ఒకవైపు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ, మరోవైపు ఏదైతే రోడ్స్లో ఎక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి, ఎక్కడైనా బ్లింకర్స్ కావాలంటే బ్లింకర్స్, లేదంటే రంబుల్ స్ట్రిప్స్ ఆర్ఎల్స్ ఎనీ అదర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన అన్నీ కూడా పెట్టుకొని వీలైనంత వరకు ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్గా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా 50 రోజుల ప్లాన్లో భాగంగా టెంపరీ ఆల్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, పర్మనెంట్ సొల్యూషన్స్ని ఎన్హెచ్ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అండర్ పాస్లు కావాలా లేదా ఇంకా బ్లింకర్స్ కావాలా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం, అన్ని అధికారిక శాఖలు ఒక రోడ్ యాక్సిడెంట్స్ నిర్మూలించడానికి ఒక పోలీస్ యంత్రాంగము ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా ఒకటే అనేది పనిచేయదు. ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ చట్ట ప్రకారం, మరోవైపు అవగాహన కల్పించడం, వ్యక్తిగతంగా కూడా వారి క్రమశిక్షణ రావాలి. ఓవర్ స్పీడ్ చేయడము, రోడ్డు భద్రతా నియమాలు పాటించడము, ఇవన్నీ కూడా ఇండివిజువలిస్టిక్ మేనర్ అది.